అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మరదలా ప్రేమించవా 21వ భాగం. రచయిత అంజీ సంజు గారు. ఎవరికి చెప్పావు తీసుకొని రమ్మని అన్నది. ఇంకెవరు నానికి అన్నాడు అద్వైత్. ఏంటి బావ నువ్వు అదేమైనా యంగా నడుస్తుందనుకుంటున్నావా అని తిడుతూ వచ్చి డోర్ ఓపెన్ చేసింది. అప్పుడే మెయిడ్ రావడంతో ట్రే తీసుకుని లోపలికి వచ్చి డోర్ లాక్ చేసింది. ఇప్పుడు చెప్పు ఎవరు తెచ్చారన్నాడు. పెద్ద గొప్పేలే అన్నది. ఆహా అని కాఫీ తీసుకున్నాడు. ముందు తిను అన్నది. తింటానులే కాఫీ చల్లగా అయిపోతుందన్నాడు. ఇద్దరు కాఫీ తాగి స్నాక్స్ తింటూ సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. బేబీ కాలేజీలో ఏ ప్రాబ్లం లేదు కదా అన్నాడు. ఫస్ట్ ఆ విధవ గురించి చెప్పాలని అనుకున్నా ఏం కాదులే అని లైట్ తీసుకుంది అద్వి. అది ఎంతవరకు దారితీస్తుందో మరి. అలా ఇద్దరు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. కింద నుంచి సుభద్ర గారు ఫోన్ చేశారు. ఏంటి నాని అని అన్నాడు. ఏంటేంట్రా భోజనం టైం అయింది రండి కిందకి అని అన్నారు ఆవిడ. ఓ అంత టైం అయిపోయిందా చూసుకోలేదు వస్తున్నామని అంటూ ఇద్దరూ కలిసి కిందకి వెళ్ళారు. అద్వైత్ సత్య గారిని చూసి హాయ్ మామ అన్నాడు హక్ చేసుకొని. బావా అన్నది అద్వి. ఇప్పుడు ఏమైందని అలా అరుస్తున్నామని అన్నారు సుభద్ర గారు. ఏమవ్వాలి చూడు పెళ్ళాన్ని నేనా లేక మా నాన్ననా బావకి అని అన్నది. అవ్వా ఎంత మాట అన్నావే నువ్వు అన్నాడు అద్వై నెత్తి మీద మొట్టి. బావా నువ్వు పెళ్ళైన తర్వాత చాలా మారిపోయావు అన్నది ఏడుపు మొహం పెట్టేస్తూ. అమ్ములు ఏమైందిరా ఇప్పుడు మళ్ళీ సారీ గట్టిగా తగిలితే అని అన్నాడు రబ్ చేస్తూ. మ్యారేజ్ తర్వాత నన్ను పట్టించుకోవడమే మానేశావు నువ్వు ఏంటి అన్నారు సుభద్ర గారు. నిజమే ఎప్పుడు చూడు మామ అని అంటున్నాడన్నది బుంగమూతి పెట్టుకొని. ఆ మాటకు అందరూ గట్టిగా నవ్వేశారు. ఎందుకలా నవ్వుతున్నారన్నది అద్వి. నవ్వక ఏం చెయ్యాలి వాడిని చుట్టూ తిరిగాడు కదా అది అందరికీ తెలుసులే కానీ నువ్వొచ్చి మామ అని తిరుగుతున్నాడని అంటున్నావు. మరి నవ్వకేం చేయాలన్నారు లలిత. అమ్మ నువ్వెప్పుడు బావకే సపోర్ట్ అన్నది. అవును వాడికి అయితే ఏంటన్నారు. చూడు మామ అన్నది. ఎప్పుడు నువ్వు నీ మామ చుట్టూ తిరగనట్లు ఎందుకే వాడిని అంటున్నావు అని అన్నారు. పొండి నాకేం భోజనం వద్దని అలిగి వెళ్ళి సోఫాలో కూర్చుంది. అమ్ము భోజనం దగ్గర అలాగేంట్రా ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా మళ్ళీ ఏం గుర్తొచ్చింది నీకు అని అన్నాడు. నువ్వు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావు దానికి నీ మామ సపోర్ట్ చేస్తున్నాడు అన్నది ఏడుస్తూ. సత్యగారు అద్వి దగ్గరికి వచ్చి సైడ్ హక్ చేసుకొని సారీ అన్నారు. ఏం వద్దన్నది. బేబీ అన్నారు. మీకు బాగుంటే చాలు నేను అవసరం లేదు అన్నది. బేబీ నాకు మీ బావ ఎంతో నువ్వు అంతేరా కానీ 1% బావ అంటే ఇష్టం అది నీకు తెలుసు. కాస్త మళ్ళీ ఏంట్రా ఇది అన్నారు. బావకి పిఏని సెలెక్ట్ చేసింది నువ్వే కదా అన్నది. అవును అయితే అన్నారు. నీకు అబ్బాయిలే దొరకలేదా అన్నది. హహా నా బేబీ బాధ అదా అని ఆ అమ్మాయి పర్సంటేజ్ అలాగే ఇంటర్వ్యూ కూడా చాలా బాగా చేసింది అందుకే సెలెక్ట్ అయింది బేబీ అన్నారు. అయితే ఆ అమ్మాయిని అపాయింట్ చేస్తావా అది దాని డ్రెస్ అన్నది కోపంగా. జయరాం గారు వెళ్ళి అద్విని లేపి పక్కన కూర్చోబెట్టుకొని నీకు ఇష్టం లేకపోతే ఆ అమ్మాయిని జాబ్లో నుంచి తీసేద్దాంరా అన్నారు. నిజమా మావయ్య అన్నది మెరిసే కళతో. నువ్వు ఏది చెప్తే అదే జరుగుతుందన్నారు. అయితే దాన్ని తీసేసి ఒక మంచి అబ్బాయిని చూసి పెట్టండి అన్నది. వాళ్ళు వీలు ఎందుకు కానీ నువ్వే వెళ్ళకపోయావా అని అన్నారు సుభద్ర గారు. నేను ఇంకా చదువుకోవాలి కదా అది అయినా వద్దు అన్నా నేను వెళ్తాను అని అన్నది. అబ్బో అన్నారు లలిత గారు. చూసావా మామ నీ చెల్లి అన్నది. లల్లి అన్నారు జయరాం గారు. ఆ మాట్లాడంలే అన్నారు. సుధా గారు భోజనం ప్లేట్ తెచ్చి ఇచ్చారు. అది తీసుకొని కలిపి అద్వి నోటి దగ్గర పెట్టారు. తిని మరి బావకి అన్నది. వాడికి కూడా పెడతానని రా అన్నారు సీరియస్ గా. మావయ్య బావని అలా సీరియస్ గా చూడకు అన్నది మూతి ముడుచుకొని. సరేలే నువ్వు చెప్పావు కదా అలా చూడంలే అన్నారు అద్వైత్ దగ్గరికి రావడంతో తనకి పెడుతూ. థ్యాంక్స్ మావయ్య అన్నది నవ్వుతూ. అబ్బో అన్నారు లలిత గారు ఇద్దరిని చూసి. మామ చూడు నీ చెల్లి అన్నది. లల్లి అన్నారు జయరాం గారు. అబ్బా ఇక్కడ ఉండటం కంటే వెళ్ళడమే మంచిదని డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయి పెద్దవాళ్ళకి భోజనం పెట్టారు. ఇద్దరు కూడా తిని టాబ్లెట్స్ వేసుకొని రూమ్ లోకి వెళ్ళారు. జయరాం గారు మాటలు చెప్తూ అద్వైత్లకి తినిపించారు. మామ మీరు తినండి అన్నది. అలాగే తల్లి అని లేచారు ప్లేట్ పట్టుకొని. మామ ఇటివ్వు అని ఆ ప్లేట్ ని తీసుకుంది అద్వి. ఏమైందిరా నేను పెట్టేసి వస్తాను కదా మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని అన్నారు. ఏం అవసరం లేదు నాకు మీతో తినిపించుకోవాలి అంటే ఇష్టం అంతేకాని ఇలా ప్లేట్స్ తీయకండి ఎప్పుడు అని కిచెన్లోకి వెళ్ళింది. అల్లరి చేస్తుంది కానీ నా బంగారానికి అన్నీ తెలుసు అని మురిసిపోతారు జయరాం గారు. అందరికీ అదే ఫీలింగ్ కానీ బయటపడలేదు ఎవరు. జయరాం గారి ప్రేమ
ఎక్కువ కదా, అందుకే ఇలా బయట చెప్పుకొని మురిసిపోతూ ఉన్నారు. అందరూ నుంచొని ఉండడం చూసి, ఇక్కడ ఏమైనా మీటింగ్ జరుగుతుందా ఏంటి? రండి. టైం చూసారా ఎంతయిందో? వాళ్ళకి ఒత్తిపోతే, నువ్వు మావయ్య రా నీకు పెడతాను అని అన్నది జయరాం గారిని. ఆయన నవ్వుతూ వెళ్ళి కూర్చున్నారు. ప్లేట్ తీసుకొని రైస్ పెట్టి, కర్రీస్ కూడా వేసి తిను మావయ్య అన్నది. వాళ్ళు ఇప్పటివరకు నా కోసం వెయిట్ చేశారు కదా అని అన్నారు. ఆ! అవును కదా అని ముగ్గురికి కూడా పెట్టి తినండి అన్నది. అబ్బో! నీకు మాత్రం నీ మామ ఉంటే చాలు మరి వాడినెందుకే అన్నీ అన్నావు అన్నారు లలిత గారు. అంటే నా బావ నాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అన్నది. ఆహా! నువ్వు మాత్రం నీ మామకి ఇంపార్టెన్స్ ఇస్తావా అన్నారు. నేనేం చేస్తాను అని మీ అల్లుడికి బాగా తెలుసులే కానీ ముందు నువ్వు తిను. నాకు నిద్రొస్తుంది అన్నది. అయ్యో! వెళ్ళి పడుకో తల్లి. మేము ఉన్నాం కదా అని అన్నారు సుధ గారు. పర్వాలేదత్తయ్య తిను నువ్వు కూడా అని ఆవిడని కూర్చోపెట్టి హలో! మిసెస్ సత్య వచ్చి తినండి అన్నది అద్వి. అమ్ములు అన్నాడు అద్వైత్. సరేలే మీ అత్తని ఏం అనకూడదు అంతే కదా! అననులే వచ్చి తినమను అన్నది. అత్త వెళ్ళు లేట్ అయింది కదా అన్నాడు. సరే అని వెళ్ళి కూర్చున్నారు. నలుగురు కలిసి తింటూ ఉంటే అద్వి వడ్డిస్తూ ఉంది వాళ్ళకి. అద్విని చూసి హ్యాపీగా తింటూ ఉన్నారు. చిన్నపిల్ల ఏం తెలియదు. రేపేవైనా అవసరం వస్తే ఎలా పెళ్లి చేశావు? అద్వైత్‌కి సరిగ్గా చూసుకుంటుందా అని బెంగ ఉండేది. లలిత గారికి కానీ తన పరిస్థితి తగ్గట్టు మారుతుందని అర్థమైంది. తిన్న తర్వాత ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. రూమ్‌లోకి వెళ్ళిన తర్వాత అద్విని హగ్ చేసుకొని థాంక్స్ అమ్ము అని అన్నాడు. ఎందుకు బావా అన్నది. అదా నాన్న చేత్తో ఫస్ట్ టైమ్ తిన్నాను. అది నీ వల్లే అన్నాడు. ఆ! అది మనం ఎప్పుడూ అంతే అని అన్నది. ఆహా! అని బుగ్గ మీద ముద్దిచ్చి వెళ్ళి పడుకో అన్నాడు. మరి సరే నువ్వు అన్నది. చిన్న వర్కుంది. అయిన తర్వాత వస్తాను పో అన్నాడు. సరే అని వెళ్ళి పడుకుంది. అద్వైత్ వర్క్ చేసుకుంటూ ఎప్పటికో నిద్రపోయాడు. నెక్స్ట్ డే మార్నింగ్ ముందుగా లేచిన అద్వైత్ చూసి నుదుటిన ముద్దు పెట్టి వెళ్ళి ఫ్రెష్ అయ్యి దేవుడికి దండం పెట్టుకొని కాఫీ పెట్టింది. అప్పటికే మేట్స్ క్లీన్ చేయడంతో కాఫీ తీసుకొని బయటకొచ్చి గార్డెన్‌లో ఉన్న అమ్మమ్మ, తాతయ్యలకిచ్చింది. జాగింగ్‌కి వెళ్ళి వచ్చిన మావయ్యకి, నాన్నకి కూడా ఇచ్చి తను తాగుతూ కూర్చుంది. ఏంటి బేబీ తొందరగా లేచావన్నారు. నథింగ్ మావయ్య. మెలకువ వచ్చింది అన్నది. ఓహ్! అని కాఫీ తాగి ఫ్రెష్ అవ్వడానికి వెళ్లారు. అద్వై కప్స్ తీసుకొని కిచెన్‌లో పెట్టేసి వాళ్ళ అమ్మకి, సుధా గారికి కూడా ఇచ్చి అద్వైత్ దగ్గరికి వెళ్ళింది. వదినా ఏంటి వింత అన్నారు లలిత. అప్పుడే వచ్చిన సత్య గారు అబ్బా లల్లి ఎందుకే దాన్ని ఏదో ఒకటి అంటూనే ఉంటావని అన్నారు. ఏమో అది ఇంత పొద్దున్నే లేచింది ఏంటా అని అన్నారు. మామూలుగా లేచింది లేవే వదిలే ఇంకా అని రూమ్‌లోకి వెళ్లారు. అద్వి కాఫీ తీసుకొని వెళ్ళేసరికి అద్వైత్ ఇంకా పడుకునే ఉంటాడు. బావా అని అన్నది దగ్గరికి వెళ్ళి అని అన్నాడు. లే బావా కాఫీ చల్లగా అయిపోతుంది అని అన్నది. అలా అబ్బా కాసేపు పడుకోనివ్వరా అన్నాడు. ప్లీజ్ ప్లీజ్ నీకోసం నేను చేశాను అన్నది. అవునా అని లేచి కూర్చున్నాడు. వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని అన్నది. అద్వైత్ లేచి ఫేస్ వాష్ చేసుకుని వచ్చి గుడ్ మార్నింగ్ రా అన్నాడు. కాఫీ తీసుకొని తాగుతూ గుడ్ మార్నింగ్ బావా అని అన్నది. నైస్ కాఫీ అని అన్నాడు. థాంక్స్ బావా అన్నది. కాలేజ్‌కి వెళ్ళాలా అమ్ము అని అన్నాడు. ఆ బావా అని అన్నది. స్కూటీ వచ్చిందా అన్నాడు. లేదు మను దగ్గరే ఉంది అని అన్నది. ఓకే రెడీ అవ్వు నేను డ్రాప్ చేస్తాను అన్నాడు. థాంక్స్ బావా అని బుగ్గ మీద ముద్దు పెట్టి కప్స్ తీసుకొని తుర్రుమంది. అద్వైత్ తేరుకొని చూసేసరికి తను వెళ్ళిపోయింది. క్రేజీ గర్ల్ అని అనుకుంటూ వెళ్ళి బాత్ చేసి కిందకి వచ్చాడు. గుడ్ మార్నింగ్ మామ అని అన్నాడు. సత్యగారిని చూసి గుడ్ మార్నింగ్ కన్నా అని అన్నారు. ఆయన తిరిగి విష్ చేసి మార్నింగ్ డాడ్ అని అన్నాడు. మార్నింగ్ అని అన్నారు ఆయన కూడా. అద్వి టిఫిన్ టేబుల్ మీద పెట్టడం చూసి అద్వైత్, జయరాం గారు ఇద్దరూ ఒకటేసారి సుధా అని, అమ్మ అని పిలిచారు. ఏమైంది వీళ్ళిద్దరికీ అని అనుకుంటూ అటుగా చూస్తే అద్వి టేబుల్ దగ్గర అన్నీ సర్దుతూ ఉంది. వీళ్ళ అరుపులకి బయటికి పరిగెత్తుకున్నట్టే వచ్చారు సుధ గారు, లలిత గారు కూడా. ఏమైంది అని అన్నారు. సుభద్ర గారు అది అని అన్నారు. మళ్ళీ ఒకసారి ఏయ్ ఒకరు చెప్పండి అని అన్నారు సత్యగారు. బేబీ పనిచేస్తోంది. మీ ఇద్దరు ఏం చేస్తున్నారని అన్నారు జయరాం గారు. మీ బాధ కూడా ఇదేనా అన్నారు సుధ గారు. అని అన్నారు అద్వైత్. నేను చెప్పాను వద్దు అని. కానీ అది ఇట్టే కదా! ఇవాళ అదే వడ్డిస్తుందంట అందరికీ అని అన్నారు సుధా గారు. ఏం అవసరం లేదు. మళ్ళీ
కాలేజీకి కూడా వెళ్ళాలి కదా అని అన్నారు జయరాం గారు. మావయ్య, నేను ఆడపిల్లనే కదా, కొంచెం కొంచెం పని చేస్తే ఏమీ కాదులే అని అన్నది అద్వి. నువ్వెక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుందోనని నా కొడుకు చేయకున్నా, అయినా నువ్వు పని చేయడం నాకు ఇష్టం లేదు అని అన్నారు జయరాం గారు. అబ్బా అన్నయ్య, నువ్వు మరీ చిన్న పిల్లాడిలాగా చెయ్యకు. అది ఏమీ చిన్నపిల్ల కాదు అని అప్పుడప్పుడు పనిచేస్తే ఏమీ తప్పు కాదులే. రండి టిఫిన్ చేద్దామని అన్నారు లలిత గారు. ఇంకా ఏం మాట్లాడకుండా వెళ్ళారు తండ్రి కొడుకులు ఇద్దరు. వెనక సత్యగారు కూడా నవ్వుతూ వెళ్ళారు. అద్వి అందరికీ టిఫిన్ వడ్డించింది. అద్వైత్, జయరాం గారు ఇద్దరు ఒక్కసారే అద్వి నోటి దగ్గర టిఫిన్ పెట్టారు. అది ఈసారి గట్టిగా నవ్వారు సత్యగారు. డాడ్ అన్నది అద్వి. జయరాం గారు కొంచెం కోపంగా చూస్తూ ఉన్నారు. అద్వి ఇద్దరిది ఒకేసారి తిన్నది. అందరూ టిఫిన్ చేసిన తర్వాత సత్యగారు ఆఫీస్కి వెళ్తుంటే జయరాం గారు నేను కూడా వస్తాను అని అంటూ వెనకే వెళ్ళి ఏంట్రా నవ్వుతున్నావు అని అన్నారు. హా మరి అంత సుకుమారంగా చూస్తూ ఉంటే అని అన్నారు. ఓ నానికి మీ అల్లుడు ఎలాగో నాకు నా కోడలు కూడా అలాగే అని ఇద్దరూ కలిసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. అద్వి కలిసి కాలేజ్కి వెళ్ళారు. అప్పటికే మను రావడంతో అద్వి అటు దిగి అద్వైత్కి బాగా చెప్పి మను దగ్గరికి వెళ్ళింది. అద్వైత్ ఆఫీస్కి వెళ్ళాడు. అద్వి మను దగ్గరకు వచ్చి ఏమైంది, కాలేజ్కి రాలేదు అన్నది. మను డల్గా ఉండడం చూసి క్యాంటీన్కి తీసుకుని వెళ్ళి ఇప్పుడు చెప్పు ఏమయ్యింది, అన్నయ్య ఏమైనా అన్నాడా? మను సైలెంట్గా ఉంది. అబ్బా ఏమైంది మను, మళ్ళీ ఏమైనా అన్నాడా అన్నయ్య అన్నది. మను అద్విని హక్ చేసుకుని రఘు చెప్పిన విషయం గురించి చెప్పింది. అయితే అన్నయ్య ఏదో నువ్వు దూరం అవుతావని అలా బిహేవ్ చేశాడు. అంతా బాగానే ఉంది కదా, ఇంకేంటి ప్రాబ్లం అన్నది. ఇంట్లో అమ్మ వాళ్ళు ఒప్పుకోవాలి కదా. మొన్న రఘుతో ఇంటికి వెళ్తే తనతో తిరగాలంటే కాలేజ్ మానేయాలని అంటోంది అని అన్నది. అమ్మతో నేను మాట్లాడతానులే అని అన్నది అద్వి. ఇప్పుడు ఎందుకులే వదిలేయి అన్నది మను. ఏం మాట్లాడుతున్నావే నువ్వు మను, అన్నయ్య నీ కాకుండా వేరే వాళ్ళని నువ్వు నీ లైఫ్లోకి రాణిస్తావా అని అన్నది అద్వి. అది పొరపాటున కూడా జరగదు. అదే జరిగితే నా ప్రాణాలు తీసుకోవడానికి కూడా నేను వెనుకాడను అద్వి అని అన్నది మను. మను అన్నది అద్వి నోటి మీద చేయి వేసి. ఏం మాటలే అవి, మేము మాట్లాడటం, నువ్వు కంగారు పడకు అని అన్నది. వద్దు బేబీ ప్లీజ్ పద క్లాస్కి వెళ్దామని ఇద్దరు కలిసి క్లాస్కి వెళ్ళారు. అప్పుడే వచ్చాడు మహేష్. క్లాస్కి అందరినీ కూడా చూసి వచ్చి కూర్చున్నాడు. అది అద్వి పక్క బెంచ్లోనే. హాయ్ బ్యూటీ అని అన్నాడు. అద్వి ఏమీ మాట్లాడలేదు. మను ఏంటే వాడు నీతో మాట్లాడుతున్నాడు అని అన్నది. ఏమోనే బాబు, ఇరిటేట్ చేస్తున్నాడు నిన్నట్నుంచి అని అన్నది అద్వి. సరేలే వదిలే అని ఇద్దరు కూడా నోట్స్ చూస్తూ ఉన్నారు. అప్పుడే లెక్చర్ రావడంతో విష్ చేశారు. ఆవిడ తిరిగి విష్ చేసి క్లాస్ చెప్పడం స్టార్ట్ చేసింది. అందరూ శ్రద్ధగా వింటున్నారు. మహేష్ మాత్రం ఏ అమ్మాయి తన వైపుకి తిప్పుకోవాలా అని చూస్తూ ఉన్నాడు. అప్పుడే అక్కడ ఉన్న ఒక అమ్మాయి వెనక్కి తిరిగి చూసింది. హాయ్ అని చెయ్యి ఊపాడు. హాయ్ అని ఆ అమ్మాయి కూడా చెప్పింది. ఇది లైన్లోకి వస్తుందని అనుకొని డేట్ అని అన్నాడు. ఓకే అని అన్నది. ఎస్ అనుకొని సైలెంట్గా ఉన్నారు ఇద్దరు. ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో ఇద్దరు కలిసి క్యాంటీన్కి వెళ్ళారు. హాయ్ బేబీ అని అన్నాడు మహేష్. హాయ్ మహి అని అన్నది ఆ అమ్మాయి. నీ పేరు అని అన్నాడు. లాస్యా అన్నది. నైస్ నేమ్ అన్నాడు తనని హైస్ చేస్తూ. ఇద్దరు అలా మాట్లాడుకుంటూ లంచ్ ఫినిష్ చేసి క్లాస్కి వెళ్ళారు. అద్వి మన్ను కూడా సైలెంట్గా తిని క్లాస్కి వెళ్ళారు. ఈవినింగ్ అద్వైత్, రఘు ఇద్దరూ కలిసి కాలేజ్కి వెళ్ళారు. మను, అద్వైత్ బయటకు వచ్చే వైపే చూస్తూ ఉన్నారు. మను స్కూటీ తీసుకుని రాలేదా అన్నది అద్వి. లేదు, మార్నింగ్ డాడ్ డ్రాప్ చేశారు. సరే అని అద్వైత్కి ఫోన్ చేద్దాం అనుకుని ఫోన్ తీసింది. అప్పుడే అద్వైత్ కూడా రావడంతో నవ్వుతూ దగ్గరికి వెళ్ళింది. బావా నీకెలా తెలుసు అది స్కూటీ తీసుకొని రాలేదని అన్నది అద్వి డోర్ ఓపెన్ చేసి చూస్తూ. బేబీ ఇక్కడ కూర్చో అని రఘు దిగి ఫ్రంట్ సీట్ అద్వికి ఇచ్చాడు. మను నుంచొని అలాగే చూస్తూ ఉంటే ఓయ్ ఏంటి అలా నుంచున్నావు, వచ్చి కారెక్కు అన్నాడు రఘు. కథ కొనసాగుతుంది. మరి
రఘు ప్రేమని మను ఇప్పటికైనా అర్థం చేసుకుంటుందా? మరోపక్క అద్వి కాలేజ్లో మహేష్ ఏడిపిస్తున్నాడని అద్వైత్కి చెప్పలేదు. దీనివల్ల అద్వి ఎలాంటి ప్రాబ్లంని ఫేస్ చేయాల్సి వస్తుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.